వాళ్ళని మనం చూసాం. కానీ బంధుత్వంతో ముడిపెట్టి పకడ్బందీగా ప్లాన్ చేసి దోచుకునే వాళ్ళని చూసారా? అయితే ఈ స్కిట్ చూసేయండి, మీకే తెలుస్తుంది. ప్లీజ్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ సి. కంచుకొస్తావా, మంచెకొస్తావా, పూర్ణికొస్తావా, కన్న డిన్నర్ ఇస్తావా? కంచుకొస్తావా, మంచెకొస్తావా, పూర్ణికొస్తావా, కన్న డిన్నర్ ఇస్తావా? మా హోటల్ పేరు చూసారు కదండి, కలిసి తిందాం రా. మేము పెట్టే బాసుమతి రైస్ లో బాంధవ్యం ఉంటుంది, మేము చేసే మర్యాదలో కర్తవ్యం ఉంటుంది, మేము వేసే అప్పడంలో ఆదరణ ఉంటుంది, పోసే దప్పడంలో దయ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మా వంటకాల్లో ఉప్పు తక్కువ, ప్రేమ ఎక్కువ, కారం తక్కువ, మమకారం ఎక్కువ. అదేంటోనండి, అన్నంలో ఆవకాయ టేస్ట్, అందరిలో అనసూయ బెస్ట్, మేము చేసే మర్యాదల్లో మాకు మేమే ఎవరెస్ట్. చప్పట్లు కొట్టిన చాలు, కస్టమర్స్ వచ్చే టైం అయింది, వెళ్ళే వంటకాలని ఏర్పాట్లు చూడు. ఆహా, కలిసి తిందాం రా, భలే ఉంది. పేరు ఎలా ఉందంటే ఫుడ్ ఇంకా అదిరిపోతుంది అనుకుంటా. బావగారు బావగారేంటి? ఏదైనా హోటల్లోకి వెళ్తే కస్టమర్స్ ని దేవుళ్ళలా చూస్తారు, కానీ మేము బంధువుల్లో చూస్తాం. మీరు ఏ హోటల్ కైనా వెళ్తే వంటలే ఉంటాయి, మా హోటల్లో వంటలతో పాటు వరుసలు కూడా ఉంటాయి. బాగా అలిసిపోయినట్టున్నారు, మీరు అక్కడ పెట్టండి. కాదు, బావగారు వచ్చారు. బావగారు బావున్నారా? నీకు బావగారు కాదు, నాకు బావగారు అంటే మీకు అన్నయ్య కదా. సరే అన్నయ్య గారు బావున్నారా? అర్రే చాలా చిక్కిపోయారుగా. రండి కూర్చోండి. అబ్బో, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఒకటైపోయారు, అప్పుడే బావును సైడ్ చేశారు. బావగారు రండి, ముందు కాలు కట్టుకొని చెప్తాను అని ఏర్పాటు చేయి. మీ అన్నయ్య వచ్చేస్తున్నాడు, రండి బావగారు, చేతులు పైకి ఎత్తండి. స్నానం చేసి ఎన్ని రోజులైందో ఏంటో. ఏమే, మీ అన్నయ్య వడ్డించో. ఇంకేంటి బావగారు కబుర్లు? వస్తున్నా. వెళ్ళు. గేది ఈనిందా? గేదె ఈనింది. అంతే, మరి జున్నుపాలేవి మాకు? జున్నుపాలు ఎందుకు ఇస్తారండి? అంతేలేండి బావగారు, అలాగే అంటారు. మేము మాత్రం మా దగ్గరకు వచ్చినప్పుడు మీకు మురుపాలు ఇవ్వాలి, మీరు మాత్రం మాకు జున్నుపాలు ఇవ్వరు, అంతే. దరిద్ర కొట్టాడని. ఏంటి, ఎవరితోటి మాట్లాడుతున్నావు బయట? పాలాడండి, మరి 6 నెలలకే డబ్బులు అడిగేస్తారు. 6 నెలలకే బాకీ డబ్బులు అడుగుతున్నాడా? ఎంతంట? 6,000 అంట. బావగారు ఇచ్చేయండి. నేనెందుకు ఇస్తానండి? చెల్లాయి కాపురం రోడ్డు మీద పడిపోతుంటే మాత్రం పట్టించుకోరా మీరు? చెల్లా ఎవరు బావ నాకేం సంబంధం అండి? బావగారు 6,000 గురించి చెల్లాయిని కాదనుకుంటారా మీరు? ఏంటి ప్లేట్ మీల్స్ 6,000? నాకేం సంబంధం లేదు. ప్లేట్ మీల్స్ లో మీరు మెతుకులా చూస్తున్నారు కానీ మా బతుకులు చూడట్లేదన్నమాట. చూడండి ఎన్నున్నాయి అక్కడ. ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది. కలపండి, మొత్తం కలిపి తినండి. ముందు 6,000 కట్టే బావగారు, బాగుండదు అంతలాగా. నా దగ్గర క్యాష్ లేదు. మా అన్నయ్య ఉన్నాడు అంటే ఉన్నాడు. బెల్లం దిమ్మలా ఉన్నాడు ఇక్కడే. 6,000 కట్టడానికి పనికిరాడు. ఎందుకో మీ అన్నయ్య అలా తిడతాడు. నువ్వు వస్తావని పొద్దున్నే లెగిచి రోట్లో మరి నూరేనా పచ్చడి. ఎవరైనా రోట్లని నోరుతారు, నోట్లు వేసుకొని నోర్రు. ఏంటి నేను తల కొట్టుకోవడం ఇలాంటి ప్రోగ్రామ్ పెడతావు ఇప్పుడు? మరి కాదా, చెల్లెలు కాపురం రోడ్డుని పడుతుంటే ఈ పెద్ద మనిషి 6,000కి చూస్తున్నాడే. నేను బతకనన్నయ్యా, నేను మళ్ళీ పోలీస్ కేసు అవుతుంది. ఎందుకు వచ్చింది? ఆపు. కట్టేస్తారుగా? ఆపు. కట్టేస్తాడా? మీ అన్నయ్య ఏదో ATM మిషన్ లాగా మొర ఇస్తాడు కానీ ఇచ్చేస్తాడు. నా దగ్గర కార్డు ఉందండి. నా దగ్గర మిషన్ ఉందండి, పర్వాలేదు. ఏమే, రేపు ఇస్తామని చెప్పు వాడికి. కూర్చోండి, తినండి బావగారు. ఎప్పుడు అనగా తిని బయలుదేరారు ఏంటో మీరు. అసలు మొహమాటం ఎక్కువ మీకు. ఈడవుడు మీ మేనలుడు. ఎరా నాన్న చిన్ని, ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా నువ్వు? టీచర్ రావద్దండి. ఏమంట? స్కూల్ ఫీజు కట్టలేదని వద్దండి డాడీ. ఎంతంట? 1,00,000 రూపాయలు. బావగారు ఇచ్చేయండి. ఇచ్చేయాలా? ఇచ్చేయండి బావగారు. నేను ఎందుకు ఇస్తానండి? బావగారు అండ్ అది ఫీజు కడుతున్నాడా, బడి కడుతున్నాడా? అదేంటి బావగారు అలాగంటారు మీరు? పసిపిల్లాడు పసిగుడ్డండి ఇక్కడ. ఏం పసిగుడ్డండి? బర్రి కొట్టులాగా ఉన్నాడు. ఆడి పసిగుడ్డ. బావగారు పట్టుకుని అంత మాట అంటారా? చిన్నపిల్లవాడిని పట్టుకుని నోటుకు వస్తే ఎంత వస్తే అంత అనేస్తారు మీరు. అసలు మీ మేనల్ని నేను ఒక ఇంజనీర్ చేద్దాం అనుకున్నాను, ఒక డాక్టర్ని చేద్దాం అనుకున్నాను, ఒక సైంటిస్ట్ ని చేద్దాం అనుకున్నాను. అలాంటిది ఫీజులు కూడా కట్టలేదు, దౌర్భాగ్య స్థితిలో రోడ్డు మీద పారేస్తే రేపు ఉదయం ఎప్పుడో మీరు సికింద్రాబాద్ స్టేషన్ లో ట్రైన్ దిగి బయటకు వస్తే మీ మేనల్లుడు రిక్షా వేసుకుని వచ్చి బాబుగారు రిక్షా కావాలని అడిగితే పరువు ఏమైపోతుంది బావగారు?
డబ్బులు ఇస్తావా ఇవా నువ్వు ఈడెవడమ్మా కొడుకు తినేసేలాగున్నా నా తల్లి సంబంధం లేదు వెళ్ళు. నాకు డబ్బులు అమ్మ చచ్చిపోతాడు మా పిల్లోడు ఇగో, ఇగో, కడతాను ఆగు నాన్న, మీ మావి కట్టేస్తారా? చచ్చినట్టు చిన్నప్పటి నుంచి అంతే అలాగే ఏడిపిస్తాడు అన్ని. ఇదిగోండి. ఏ గమ్మునుంటారు నువ్వు ఎక్కడ దొరికారు ఏంటిది 2 లక్షలు కోకేమంటే లక్షనే అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే తీసుకున్నాను బావగారు. ఏంటమ్మా అసలు ఈ వరసలు ఏంటి ఇవన్నీ నాకు తెలియదు. నేను మా ఊరు వెళ్ళిపోతాను. నా బ్యాగ్ నాకు కూర్చో అన్నయ్య, పెరుగు వేసుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు? తిను, కలుపు అన్నం కలుపు. ఎవరు వచ్చారు? మా అన్నయ్య వచ్చాడు మామయ్య. ఈ క్యారెక్టర్ ఎవరు? మామయ్య గారు అన్నయ్య. నమస్కారం మాయ గారు, బాగున్నారా? బాగున్నాను. అంతేలే, చెల్లాయిని వీళ్ళ గంట కట్టి వాళ్ళ ఇంటి మీద వదిలేసావు. వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నం బాకీ డబ్బులు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? కట్నం బాకీయా నాకే చెల్లి లేదు. నేను మా ఊరు ఇంకా ముసిలి ప్రాణం ఉందా పోయిందా చూద్దాం. అలా తగ్గగానే తుంపర్లు పడుతున్నాయి. మరి ఏమిట్రా ఇంతకాలం రావడం మానేసావే? నేను ఎందుకు వస్తా? నాకేం సంబంధం లేదు. నేను వెళ్ళొస్తా. ఏయ్, మరి ఆ కట్నం బాకీ డబ్బులు 3 లక్షలు ఎవరిస్తారు? నాకేం సంబంధం లేదు. నేనేం మామయ్య, చేశాను? మా అన్నయ్య మీరు చేయి చేసుకున్నారంటే ఊరుకొని చెప్తున్నాను. అది చెల్లంటే ఎంత మాట అన్నారా? అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఒక్కటైపోయి ముసలి ప్రాణాన్ని పంపించేద్దామని చూశారు. 3 లక్షలు ఇవ్వరుగా. పంపినారా? చచ్చిపోతాడమ్మా ముసలోడమ్మ. ఇస్తాను. ఇదిగో మామయ్య. ఇదిగో కార్డు నెంబరు. తెలుసులే. నీకెలా తెలుసు? 7723 కదా కొట్టాను, మా వాడు చెప్పాడు. బావగారు ఏంటి బావగారు, మా అన్న ఏంటి అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు? ఏం చేశారు మీరు? నేనేం చేశాను? ఆడే గోక్కున్నాడు, వెళ్ళిపోయాడు. అయ్యో లేదు, మా నాన్నగారు ఏమన్నారు తెలుసా? మీలాంటి కొడుకు ఇంటికి ఒకడు ఉంటే చాలని చెప్తున్నారు బావగారు. అవును, నాశనం అయిపోవటానికి బావగారికి ఇగో బావగారికి వేరు చారై లేదు, పులుసు లేదు, కూర అయిపోయింది, పచ్చడి పోయింది. అర్థమైంది. ఉత్తన్నం తింటాను. ఆగండి. ఉత్తన్నం తినడానికి కాదు మీరు ఇక్కడికి వచ్చింది. ఇలా అయితే మా పరువు ప్రతిష్టలు ఏమవుతాయి? మరి ఇంట్లోకి ఏం వేసుకోవాలండి? ఆ నీళ్లు పోయి కలపండి. నీళ్లు పోసిన అన్నం నేను తినాలా? అదేంటి బావగారు అలాంటి? అటు చూడండి, ఆనపకాయ ముక్క, ఇటు ఉల్లిపాయ, అటు క్యారెట్, చూడండి ఎన్ని ఉన్నాయో. ఇందులో నా మొహం తప్ప ఏం కనపట్టలేదు. బావగారు మీరు చింతపండు చూస్తున్నారు, మీ మొహం కాదు. ఎవరు లేరు అక్కడ, మాకు తెలుసు. మీకేం తెలుసు బావగారు? మా ఇంటి దగ్గరికి ఎవరు వస్తారో మాకు తెలుసు కదా, ఇప్పుడే వస్తాను. ఏంటయ్యా ఏంటి? చిచ్చి వెధవ న్యూసెన్స్ అయిపోతుందయ్యా. ఏంటండి? ఆ ఇంటి ఓనర్ వచ్చాడు, 6 నెలల్లో అద్దె కట్టమంటున్నాడు. నా అద్దె లేకపోతే చచ్చిపోతామా, మనం కొంపొద్దులు వెళ్ళిపోతామా, ఇల్లు వదిలి. ఆగండి బావగారు, మాట్లాడుతుంటే మధ్యలో అర్ధాంతరంగా భోజనం చేస్తున్నప్పుడు లేవకూడదు, కూర్చోండి. అట్లా కాదండి, నేను వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోతాను. మీరు ఉండండి అన్నయ్య, 6 నెలలు అద్దంటే ఇచ్చేయండి. 6 నెలలు అద్దె నేను ఎందుకు ఇస్తాను? నాకేం సంబంధం? అంతే బావగారు, చెల్లాయి జీవితం రోడ్డు మీద పడిపోయింది. బావగారు పరువు ప్రతిష్టలు బజార్ను పడిపోయాయి. ఏమైపోతే మీకెందుకు? మా అన్నయ్య ఉన్నాడు అన్నావు, బెల్లం దిమ్మలా బొగ్గులు బస్తాలా ఇక్కడే ఉంటాడు. నేను చచ్చిపోయినా నా కాపురం రోడ్డుని పట్ట నువ్వు పట్టించుకోవు. అద్దె డబ్బులు కూడా ఇద్దాము. జాగ్రత్త, రోజులు అసలే బాగులేవు. ఈ కార్డు మాత్రం ఎందుకు తీసుకో, ఇంకా అయిపోయింది. దీంట్లో ఏం లేవు. లోపల దాచరా, 4 తీసుకోవడం పనికి వస్తుంది. ఇంకేంటి బావగారు? ఏముంది? ఏం లేదు, అంతా అయిపోయింది అయ్యా. ఏమండి, కొత్త కస్టమర్ ఎవరు వస్తున్నారు? బావగారు బావగారా? ప్రయాణం బాగా జరిగిందా? మీరు కాస్త అటు జరగండి, లోపలికి వెళ్ళి కూర్చోండి. బావగారు వేడివేడిగా భోజనం చేద్దరు గాని పదండి చెప్తాను. ఏంటండి? నీ దగ్గర క్యాష్ ఉందా? కార్డు ఉంది. వాళ్ళ దగ్గర మిషన్ ఉంది. గోకటం మొదలు పెడితే వాళ్ళకంటే బాగా ఎవరు గోకలేరు. అబ్బా తోడళ్ళు తర్వాత మాట్లాడుకుందరు గాని బావగారు మీరు ముందు పదండి చెప్తాను. తోడల్లు దీనికి వరుస ఒకటి నా పెంట. అమ్మా, ఆ బ్యాగ్ తెచ్చిస్తే నేను మా ఊరు వెళ్ళిపోతా. ఏం బ్యాగ్? సరే కట్టేస్తామండి. ఏమండి? ఏమొద్దు సార్. చిట్టి డబ్బులంట. ఎంత కట్టాలంట? 6 లక్షలంట. ఓకే బావగారు, 6 లక్షలు సరిపోద్దా? 6 లక్షలు. అన్నయ్య అంట, చెల్లి కాదే, గోడ మీద బల్లి.
ఓన్లే కదా అని ఊరుకుంటే మొత్తం గోకి అమాయకుని చేసి ఆడుకుంటారా? ఇదిగో నీ బ్యాగ్. దీంట్లో బట్టలు ఉండాలి. రాక ఇంటికి వచ్చారు బావగారికి ఆ మాత్రం బట్టలు కూడా పెట్టలేరా? ఇందులో బట్టలు ఉండాలి అవి అని మరీ చూస్తున్నారు. వేసుకోని మొత్తం బట్టలు. ఈ బ్యాగ్ కూడా పెట్టుకుని ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు చల్లాయని జాగ్రత్త తీసుకెళ్ళి బట్టలు సర్దుకో. బావగారు ఆ? మమ్మల్ని కొట్టారు కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చల్లని పిల్లల్ని మొత్తం తీసుకురావాలి. మీరు మారర్రా, ఆ? మీరు మారర్రా రే. పేరుకి కలిసి ఉందా ఒక బోర్డు ఒకటి దీనికి మోకాలు తగలేగా. బావగారు అయ్యో బావ సో 6,000 నుంచి మొదలుపెట్టి 6 లక్షలు మొత్తం శాంతి గారిని బావగారు అంటూ రోజా గారు ఇలాంటి హోటల్ కి రోజు అవసరం లేదు కస్టమర్స్, నెలకు 2 నెలలకు ఒకరు తగిలినా చాలు బాగా బాగుంది. బావగారు మీకు ఇన్విటేషన్ వచ్చింది అనుకుంటా కదా? బాగుంది రావా, బాగా ఎంటైన్ చేసాం, వెరీ గుడ్.